వారు పోషకాహారాన్ని అందించలేరు. కాబట్టి మిడ్ డే మీల్ ద్వారా పోషకాహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా ఉండి బాగా చదువుకుంటామని భావిస్తున్నాను. అలాగే మిడ్ డే మీల్ ద్వారా మంచి ఉత్తీర్ణత స్థాయిని కూడా సాధించవచ్చు అని నేను చెప్తున్నాను. ఇంకోటి ముఖ్యంగా మేమందరూ కలిసి భోజనం చేయడం వలన మాలో సాంఘిక సమానత్వం పెరుగుతుందని నేను భావిస్తున్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే గ్రామాల నుంచి దూర ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులందరూ కాలేజీకి సమయం అవుతుందని భోజనాన్ని కూడా చాలా మంది చేయకుండా వచ్చే పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు మిడ్ డే మీల్ కారణంగా విద్యార్థులందరికీ మనం అభివృద్ధి మనం ఒక స్థాయికి వస్తేనే దానిపైన ప్రతిఫలం ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకునేసి చక్కగా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్మెంట్ కావచ్చు, అదే ఇదివరకు చెప్పినట్టుగా ఈ దాతలు ఈ బిల్డింగ్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ మంచి అట్మాస్ఫియర్ కల్పించాలా, ఒక విద్యాలయం అనేది ఒక ధ్యాన మందిరం లాగా మంచి అట్మాస్ఫియర్ ఉండాలనే ఉద్దేశంతో, ఎందుకంటే పరిసరాల ప్రభావం మనిషిని చాలా ప్రభావితం చేస్తుంది. ఎన్విరాన్మెంట్స్ బాగుండాలా, మంచి అట్మాస్ఫియర్ ఉండాలా, మంచి నిష్ణాతులైన ఉపాధ్యాయులు లెక్చరర్స్ ఉండాలా అనే ఉద్దేశంతో అన్ని ప్రొవైడ్ చేస్తూ మనకి ఇన్ని ఫెసిలిటీస్ కల్పించినప్పుడు మనం సద్వినియోగం చేసుకునేసి బాగా చదువుకొని మంచి భారతవాన్ని తీర్చిదిద్దాలని కోరుకోవడం జరిగింది. అందులో భాగంగా ఎవరు కూడా కానీ అర్ధాగ్యంతో ఉండకూడదు, ఎవరు కూడా కానీ బాగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా దీన్ని భారంగా ఉన్నా కూడా కానీ దాన్ని తీసుకునేసి కూడా ఈ జూనియర్ కాలేజీలో కూడా ఈ ప్రోగ్రామ్ మిడ్ డే మీల్ స్కీమ్ ఉండాలనే ఉద్దేశంతో అందరికి తెలియజేయడం జరిగింది సార్. అపార్ విషయంలో వచ్చేసి మొత్తం అపార్కు సంబంధించిన మా గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు అపార్ అన్ని కూడా చాలా వరకు కొన్ని కాలేజీలో 70% వరకు అయిపోవడం జరిగింది సార్. మీద ఈ నేమ్ కరెక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటే అవన్నీ కూడా మా తాలూకా స్థాయిలో అంటే ఆర్డీఓ లెవెల్లో, తహసీల్దార్ లెవెల్లో ఉన్నాయి సార్. వితిన్ అవి కూడా 15 లేకపోతే 20 రోజుల్లో కూడా వీఆర్ కంప్లీటింగ్ దట్ అబార్ ప్రోగ్రామ్ ఆల్సో ఇన్ ద డిస్ట్రిక్ట్ సార్. తర్వాత వచ్చేసి ఈరోజు మన కళాశాలకు కలెక్టర్ రావడము చాలా గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా సారు చాలా జాగ్రత్తగా చూసుకోమని నుండి మాకు హెచ్చరించి చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా మిడ్ డే మీల్ స్కీమ్లో ఒడిదుడుకులు లేకుండా అన్ని ఏర్పాట్లు సజావుగా జరగాల జిల్లాలో అని సార్ గారు మాకు నిన్న తెలియజేయడం జరిగింది. సో సార్ చెప్పిన మాట ప్రకారము ఖచ్చితంగా సార్ హామీ ఇస్తున్నాము. ముఖ్యంగా 21 జూనియర్ కాలేజీలో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఉంటుంది సార్. కానీ మాకు ఒక ఏమంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచే ఈ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి ప్రారంభమవుతాయి సార్. మా ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు ఈ పబ్లిక్ పరీక్షలు ఇవన్నీ కూడా ఒకటి ప్రారంభమవుతాయి సార్. అప్పుడు కూడా మేము ఒక ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తామని కలెక్టర్కి హామీ ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. ఈ మంచి ఏప్రిల్ మే ఎండలకు 82లో మరి కొంతమంది కాళ్ళకు చెప్పులు కూడా ఉండేటివి కాదు. చాలా కష్టపడి మేము కొంత డబ్బు సేకరిస్తే మరి ఇది భగవాన్ సత్యసాయి బాబా గారు విషయం తెలుసుకొని మమ్మల్ని పిలిచడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఇంటర్వ్యూ రూమ్లో కూర్చోబెట్టి మీరు గ్రామీణ విద్యా అభివృద్ధికి చేస్తున్నటువంటి చాలా కృషి చేస్తున్నారు బంగారు, మరి మీరు ఎంత వసూలు చేశారు, ఎంత కావాలంటే మా సర్పంచ్ అప్పుడు పిఎస్ శంకర్ గారు చెప్పారు 3 లక్షలు కావాలా, మేము 1,12,000 వసూలు చేశామని చెప్పనేసి. స్వామి దయతో మిగతా 2 లక్షలు నేను ఇస్తాను, ఖర్చులకు కూడా 50,000 ఇస్తాను, మీకు పని జరిగేదానికి నా సోదరుడు జానకిరామయ్య గారిని పంపుతాను, మీకు త్వరగా హైదరాబాద్లో కాలేజీ మంజూరు అవుతుందని చెప్పడం మరి జరిగింది. మరి అక్కడ బాయ్స్ హై స్కూల్లో మరి షిఫ్ట్ సిస్టంలో నడిచేటువంటి దాన్ని మరి తిరిగి మళ్ళా బాబా గారే 2000 సంవత్సరంలో 1 కోటి రూపాయలతో ఈ అందమైన భవనాన్ని నిర్మించడం జరిగింది. మరి దానికి మా సోదరు అప్పన్న గారు రామప్ప గారు మరి వాళ్ళ కుటుంబం తరఫున 2,10,000 ఇచ్చి మరి స్థలం 7 ఎకరాల స్థలం సువిశాలమైనటువంటి స్థలాన్ని కొనివ్వడం, మరి ఈరోజు ఈ దినదిన ప్రవర్ధమానమవుతూ ఈ కాలేజీ మంచి వృద్ధిలోకి రావడం అనేటువంటిది చాలా సంతోష విషయం. మరి ముఖ్యంగా మన కలెక్టర్ గారికి దృష్టికి 2 విషయాలు తీసుకొస్తాను. స్కూల్ అప్పన్న గారి అక్కమ్మ రామప్ప మెమోరియల్ స్కూల్ ఏర్పడింది. ఇట్లనే ఈ రెండో కనుక ఈ కాలేజ్ భవనానికి 7 ఎకరాలు నిర్మించడం జరిగింది.
మా నాన్న నిరుపేద కుటుంబం నుంచి వచ్చినారు. ఈ పిల్లలు తను ఒకరోజు లేటుతో ఎంపీసీ పోగొట్టుకున్నారనమాట. తను ఇంజనీర్ కావాలని తన కళ, ఆర్ట్స్లో చేరినారనమాట. తన కొలీగ్స్ అంతా ఇంజనీర్లు కానీ అట్లుంటే తను ఎప్పుడు కళ అనమాట ఎంపీసీ. అట్లా జూనియర్ కాలేజ్ ఉండల్లో ప్రాంతీయంగా ఉండి బీద పిల్లలు చదువుకోవాలనేది ఆయన కళ. ఆ కళ మా బ్రదర్స్ అందరూ తీర్చినందుకు నాకు చాలా సంతోషము. ఇప్పుడు కూడా ఈ మధ్యాహ్న భోజనం పథకానికి మా తమ్ముడు వచ్చినాడు ఈ మధ్యనే, డాక్టరు అనెస్థెటిస్ట్. తను కాలేజ్ ప్రిన్సిపాల్ గారు చంద్రమౌళి గారు వచ్చి ఒక మాట అడిగినారు, మీరు వితరణ చేయగలరా అని. వెంటనే దానికి కావాల్సిన సామాను, ప్లేట్లు, గ్లాసులన్నీ వితరణ చేసినారు. మా నాన్నకు ఒక నూలు పోగని, చంద్రునికో నూలు పోగులాగా ఇది మా నాన్నకని మేము అనుకుంటాము. మీకు ఇన్ని సౌకర్యాలు గవర్నమెంట్ కానీ దాతలు కానీ చాలా సౌకర్యాలు చేస్తున్నారు. మీరు దాన్ని ఉపయోగించుకోవాలి. అన్నం వేస్ట్ చేయొద్దండి. నేను ఎప్పుడు గర్ల్స్ స్కూల్కి పోతా, మధ్యాహ్న భోజనం పథకం కింద భలే వేస్ట్ చేస్తారు అమ్మాయిలు. మాట్లాడుతూ మీ అందరికీ ఒక విషయం చెప్పారు, అన్నం అనేది వేస్ట్ చేయకండి అన్నారు. అది కొంచెం జాగ్రత్తగా అందరూ ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక అనుభవం ఉంటుంది, వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా అన్నం ప్రతి ఒక్క అన్నం తినేవాడి మీద వాడి పేరు రాసి ఉంటుంది అని చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్క గింజ మీద కూడా పేరు ఉంటుంది అని చెప్తారు కదా, ఆ మాటని పార్వతమ్మ గారు చెప్పారు. ఇదందరూ కూడా ఇంటి నుంచి బాక్స్లో తీసుకొస్తారు ఉదయం, లేకపోతే బయట ఎలా తింటారు. ఇక్కడ అందరూ బయట తినేదా లేకపోతే బాక్స్ తీసుకొస్తారా? ఇప్పుడు మధ్యాహ్న భోజనం నుంచి మీకేమొస్తుంది? ఇప్పుడు మధ్యాహ్న భోజనం కింద ఏంటి? ఇప్పుడు వేడిగా వండబెట్టి వేడి భోజనం వస్తుందా లేదా అండి? ఎందుకు? బేసికలీ ఇప్పుడు మేము కూడా కాలేజ్లో స్కూల్లో చదివిన వాళ్ళమే, మేము కూడా బాక్స్లో తీసుకెళ్లే వాళ్ళమే. తీసుకొస్తే అలాగే వేడిగా ఉంటుందా లేకపోతే చల్లారి ఉంటుందా అండి మధ్యాహ్నం పాటికి? ఇప్పుడు వేడిగా ఉంటుంది కదా, దాంతోపాటు న్యూట్రిషనల్ వాల్యూ ఎంత ఉంటుంది, పౌష్టికాంశం ఉంటుందా లేదా ఇప్పుడు చేసేది? సో దాని నుంచి వచ్చే ఇదేంటి అడ్వాంటేజెస్ ఏంటి, ఉపయోగాలేంటి? అంతేకాకుండా మీరందరూ కూడా అది న్యూట్రిషనల్ వాల్యూగా మీ అందరూ కూడా హెల్త్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ కాలేజ్ పోయే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఈ ఏజ్ లో ఎక్కువ ఉంటుంది. స్కూల్లో కూడా ఎలాగో మనం ఇస్తున్నాము, మధ్యాహ్నం భోజనం ఉండి MDMలో ఇస్తున్నాము. ఫస్ట్ ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అంటే ఎక్కడ వేస్ట్ చేయకుండా మీకు ఎంత కావాలో అంత వేడి భోజనం ఉందా లేదా అండి? మళ్ళీ నాకన్నా ఇంకో ముందు మాట్లాడే ముందు చెడ్డ అలవాట్లు వద్దు బ్రో అని చెప్పారా లేదా? చెడ్డ అలవాట్లు అంటే ఏంటి? మొబైల్ మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఉపయోగిస్తే మంచిది, అవునా కాదండి? మొబైల్ ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? దాని నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్, దాని నుంచి వచ్చే నాలెడ్జ్, దాని నుంచి ఉపయోగం మీ విద్యాభ్యాసం వచ్చే కాలేజు స్కూల్కి వచ్చే ఉపయోగం వచ్చే కంటెంట్ అప్పటి వరకు ఉపయోగిస్తే బాగుంటుందండి. ఈ కలెక్టర్స్ ఎస్పీస్ అవడం ఒకటైతే మనం మొత్తానికి మంచి మనుషులు అవుతామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, అవునా కాదా అండి? టీచర్స్ ఎంతమంది మీకు చెప్పింటారు ఈ మాట? అందరూ చెప్పింటారు, నాకు కూడా అందరూ చెప్పారు, అందరికీ అన్ని చెప్పింటారు. కానీ ఇవన్నీ కూడా మీరు జీవితంలో మీరు అలవాటు చేసుకోవాలి. విషయంలో నేను ఈరోజు ఒక మంచి పని చేస్తాను, ఇట్లాంటి అభ్యాసాలు నేను చేసుకోను, ఇట్లాంటి అభ్యాసాలు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఇంట్లో అన్న తమ్ముడు ఎవరైనా కానీ చేస్తే ఆయన కూడా చెప్తాను, ఇంట్లో మీ నాన్న కానీ మీ అమ్మ కానీ చేస్తుంటే వాళ్ళు కూడా చెప్తాము. చెప్తారా లేదా అండి? అది మీరు కూడా చేయాలి. మీ అమ్మ నాన్నకి ఎంత బాధ్యత ఉందో మీకు కూడా అంత బాధ్యత ఉంది. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ కూడా ఎంతవరకు యూటిలైజేషన్ చేయాలో అంతవరకు చేయాలి. మొత్తానికి మీరు ఎలాగా మీరు ప్రవర్తించుకుంటారో దేశం రాష్ట్రం కూడా దాని మీద ఉంటుంది, మీ ఊరు కూడా దాని మీద ఉంటుంది, మీ దేశం కూడా దాని మీద ఉంటుందండి. మనం ఎలా ఉంటామో మనం
చుట్టుముట్టు కూడా అలాగే ఉంటుంది. అవునా కాదండి? కాబట్టి ఈ మధ్యాహ్నం భోజనం ప్రభుత్వం నుంచి చేస్తున్నది మీ ఆరోగ్యం కోసం. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఇంతకు ముందు చెప్పినట్టు దీన్ని ఉపయోగించుకోండి. దీన్ని వేడివేడిగా మీరు ఆహారం తీసుకోండి. అండ్ అంతే ఆసక్తి కూడా మీరు విద్యా చదువు మీద కూడా పెట్టాలి. అర్థమైందా అండి? టీచర్స్ ఎలా వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ఒక కర్తవ్యం వాళ్ళు చేస్తారు. స్టూడెంట్స్ గా మా కర్తవ్యం కూడా మనం చేయాలి. అర్థమైందా అండి? ఓకే అండి, థ్యాంక్ యూ అండి అందరికీ. మీరు మళ్ళా సెకండ్ టైం కూడా మెన్యూ డిస్ప్లే చేశారా? నువ్వు గ్రౌండ్ తిమ్మేసిపోయారు పెట్టుకోండి. ఒక ముందు వస్తుంది 4 ఫోటోలు ఇస్తాను నీకు. 4 ఫోటోలుగా సరే నాకు ఫోటోలు తీసేది. అంతకుముందు చాలా మంది పిల్లలు స్కూల్స్ కాలేజెస్కి వచ్చేటప్పుడు ఇంట్లో నుంచి బాక్స్ కానీ బయట క్యాంటీన్స్లో కానీ వెళ్ళి భోజనం చేసేవాళ్ళు. మధ్యాహ్నం భోజనం పథకంలో ఇక్కడే కాలేజ్ వేడి భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక న్యూట్రిషనల్ వాల్యూ కూడా ప్రభుత్వం ఆదేశాల మేరకు న్యూట్రిషనల్ ఆస్పెక్ట్ కూడా చూసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మనకి చేయడం వల్ల పిల్లలది ఒక న్యూట్రిషనల్ ఆస్పెక్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమం ఈ రోజు కూడా డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక నినాదంలో కూడా పిల్లలతో అందరికీ చెప్పడం జరిగింది. పిల్లలు కూడా ఏ చెడు అలవాటు కూడా చేసుకోకూడదు. ఇంట్లో ఎవరైనా కానీ చెడు అలవాటు ఉంటే వాళ్ళు కూడా ఒక చెప్పాలని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకి ఈ యొక్క కార్యక్రమం చేయడం ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్తూ అందరూ పేరెంట్స్ కూడా గ్రాంట్ ఎక్స్ప్రెస్ చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పథకం సత్యసాయి జిల్లాలో ప్రారంభించడం చేసుకోవడం జరిగింది. జిల్లాలో 21 జూనియర్ కాలేజెస్లో 6,000